మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. హాయ్, నేను డాక్టర్ శ్రీనివాస్ అభిషేక్. ఇప్పుడు ఒకటి ట్రెండ్ చాలామంది చూస్తూ ఉంటాము ఏంటంటే డెలివరీ అవ్వగానే బేబీస్ని ఎన్ఐసీయూలో అడ్మిట్ అవ్వడము అండ్ చాలా రోజులు ఎన్ఐసీయూలో ఉంచడం. మ్యాక్సిమం నేను ఏమి రికమెండ్ చేస్తాను అంటే ఏ బేబీస్ యూజువల్గా ఎన్ఐసీయూ అడ్మిషన్ అన్నది అవసరం లేదు. ఎస్పెషల్లీ టర్మ్ బేబీస్ 9 నెలలు ఏదైతే బేబీస్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు, ఎవరైతే టర్మ్ బేబీస్ ఉన్నారో అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, దాని తర్వాత కంగారు మదర్ కేర్ అంటే తల్లికి ఇమీడియట్గా ఇవ్వడము, తన రొమ్ము మీద ఉంచడము అండ్ ఇమీడియట్గా పాలు ఏదైతే కొలాస్ట్రమ్ అంటారో ఆ కొలాస్ట్రమ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. దాంట్లోనే మనకు ఏదైతే యాంటీ ఇన్ఫెక్టివ్ అండ్ ఇమ్యూనిటీ కంటెంట్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళల్లో కూడా ఇమీడియట్గా తల్లి ఒకసారి అనస్థీసియా నుంచి బయటికి రాగానే ఏదైతే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అండ్ పాలు ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఒక 4 గంటల వరకు మనము కొంచెము లేట్ అయినా కానీ ఫస్ట్ కొలాస్ట్రమ్ అన్నది చాలా ఇంపార్టెంట్. కొన్ని కండిషన్స్లో ఏదైతే ప్రీటర్మ్ బేబీస్, లో బర్త్ వెయిట్ బేబీస్, దాని తర్వాత ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా ఇట్లాంటి రిస్క్లు ఇట్లాంటి వాళ్ళకు ఎన్ఐసీయూ అడ్మిషన్ అవసరం పడుతుండొచ్చు. అది మీ నియోనెటాలజిస్ట్, పీడియాట్రిషియన్ వాళ్ళు రికమెండ్ చేస్తారు. దాని ప్రకారంగా దానిది ఒకవేళ ఏమైనా సెప్సిస్ ఉంది అంటే యాంటీబయాటిక్స్తో, లేదంటే ఏమైనా ప్రీటర్మ్ ఆర్డిఎస్ ఇట్లాంటివి ఉంటే సర్ఫెక్టెంట్ లాంటిది అవసరం పడుతుండొచ్చు. కొందరు చాలా క్రిటికల్ బేబీస్కి కొన్నాళ్ళ వరకు ఆ వెంటిలేటర్ అవసరం పడుతుండొచ్చు, ఆ సపోర్టివ్ కేర్ అన్నది అవసరం పడుతుండొచ్చు. కొందరు టర్మ్ బేబీస్లో ఏంటి అంటే ఏదైతే టీటీఎన్బి అని వింటుంటాం, ఏదైతే ట్రాన్సియంట్ టకిప్నియా ఆఫ్ ద న్యూ బార్న్ అంటారు. ఏదంటే పుట్టగానే బేబీస్ ఏడవాలి, ఆ ఏడవకుండా ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయినా లేదంటే కొంచెం ఒక్కొక్కసారి ఆ లిక్విడ్ అన్నది క్లియర్ కాకపోతే ట్రాన్సియంట్గా 6 గంటల వరకు నుంచి 8 గంటల వరకు బేబీ ఎన్ఐసీయూలో ఉంచి సిస్టర్స్ టేక్ కేర్ చేసేసి ఒకసారి పాలు అన్నది ఇచ్చిన తర్వాత ఆ పాలు మనము ఫార్ములానే ఇవ్వాలని లేదు, తల్లి నుంచి ఎక్స్ప్రెస్ చేసి ఆ ఈబీఎం అన్నది ఇచ్చి ఒక్కసారి స్టేబుల్ అవ్వగానే మళ్ళీ ఆ బేబీని మళ్ళీ తల్లికి ఇచ్చేస్తూ ఉంటాం. సో నేను చెప్పేది ఏంటి అంటే మ్యాక్సిమం టర్మ్ బేబీస్కి మనకు ఎన్ఐసీయూ అవసరం పడదు. అండ్ ఎన్ఐసీయూ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నది, ఇన్ఫెక్షన్ ఉన్నది, ఏదైనా ప్రీటర్మ్ బేబీస్ వాళ్ళకు అవసరం పడుతుంది. అది మీ డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఇప్పుడు లాస్ట్ మనకు 20 years నుంచి నియోనెటాలజీ అన్నది చాలా డెవలప్ అయింది. ముందు ఇనీషియల్గా అంటే 2000 కన్నా ముందు ఏదైతే ఆస్ఫిక్సియా అంటే పుట్టగానే అంటే పెరిఫరీస్లో ఏంటి అంటే అన్ని ఎక్విప్మెంట్ లేకుండా లేకపోతే డాక్టర్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల ఇమీడియట్ గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్ లేకపోవడం వల్ల చాలామంది మనము ఆస్ఫిక్సియా బారిన పడుతూ ఉంటుండే. ఇప్పుడు మనకు అన్ని డెవలప్ అవ్వడం వల్ల ప్రతి బేబీ ఇమీడియట్గా పుట్టగానే ఏడవడం అన్నది ఇమీడియట్గా ఉంటుంది అండ్ హెల్తీ బేబీస్ డెలివరీ అవుతున్నారు. కానీ కొందరు ఏంటి అంటే ఈ దీనివల్ల చాలా చిన్న బేబీస్ ఎవరైతే 500 గ్రాముల బేబీస్, 26 వారాల బేబీస్ని కూడా మనం ఇప్పుడు సేవ్ చేసే టెక్నాలజీ అండ్ ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది. ఆ డాక్టర్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నారు. ఇప్పుడు చిన్న బేబీస్ ఎవరైతే ప్రీటర్మ్ బేబీస్ ఉంటారో 25 వారాల బేబీస్ కూడా మనము ఇమీడియట్గా వెంటిలేటర్ అన్నది ఏదైతే ఇది చూస్తామో ఇది వెంటిలేటర్ అన్నది మనం పెట్టేసి సర్ఫెక్టెంట్ అన్నది ఆ లైఫ్ సేవింగ్ డ్రగ్ ఇస్తే చాలా గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. అట్లనే ఏదైతే ఈ ఇన్ఫ్యూజన్ పంప్స్లో మనము ఏదైతే ఈ బీపీ డౌన్ ఉంటే ఐనోట్రోప్స్ అనేసి, లేదంటే షుగర్ డౌన్ ఉంటే షుగర్ ఇవ్వడము, లేదంటే కాల్షియం ఏమైనా డౌన్ ఉంటే కాల్షియం ఇవ్వడము, ఇట్లాంటివన్నీ లైఫ్ సేవింగ్ ఇవి మనకు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది. సో ఎవరైనా ఇప్పుడు ఇట్లా ముందే మనకు యాంటీనేటల్గా అంటే 9 నెలలప్పుడు రిస్క్ లాగా అనిపిస్తుంది అంటే ఆల్వేస్ హై ఎండ్ కేర్ ఇప్పుడు ప్రెజెంట్ ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో ఉన్నది, పెరిఫరీస్లో ఉన్నది. ప్రజెంట్ హైదరాబాద్ ఇక్కడ టెర్షరీ కేర్లో అయితే మదర్ అండ్ చైల్డ్ అంటే కాన్పు ఎక్కడైతే ఈ హై రిస్క్ కాన్పు అయిందో ఇమీడియట్గా ఆ రిససిటేషన్ టీమ్ ఉంటుంది విచ్ కంప్రైజెస్ ఆఫ్ ద సీనియర్ ఇన్ఛార్జ్ నర్స్ ఉంటారు, నియోనెటాలజిస్ట్ ఉంటారు. అక్కడికక్కడ ఓటీలోనే మనము ట్యూబ్ అన్నది గొంతులో వేసి ఇమీడియట్గా తనకు శ్వాస ఇచ్చేసి ఇమీడియట్గా బేబీని స్మూత్ ట్రాన్సిషన్ వెంటిలేటర్ మీద పెట్టి దాంతో వెంటిలేటర్ నుంచి వీన్ ఆఫ్ చేసి ఆక్సిజన్ తీసేసి పాలు స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా రిస్కీ బేబీస్ కూడా మనం సేవ్ చేయగలుగుతున్నాం.